ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో ఎండగండి గ్రామస్తులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామాన శుభాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇవి దేవుని మాటలండి. చాలాసార్లు ఎన్నో మాటలు విన్నా వాటి వల్ల మనకు ప్రయోజనం ఉండదు. కానీ దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనవి. వాటి ద్వారా మనం ఎన్నో మేలులు పొందొచ్చని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉందండి. మరణ దినము ఎవరి వశము కాదు, ఈ యుద్ధమందు మనకు విడుదల దొరకదు అని రాయబడి ఉందండి. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము 8వ వచనంలో. అంటే మరణ దినము ఎవరి వశం కాదు. ఫలానా రోజు, ఫలానా సంవత్సరం, ఫలానా గంటలో, ఫలానా నిమిషంలో నేను చనిపోతాను అని చెప్పగలిగినటువంటి సమర్థులు ఈ లోకంలో ఎవరూ లేరండి. ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకు తెలీదు. ఎలాగా మరణం మన మీద దాడి చేస్తుందో మనకు తెలియదండి. ఇప్పుడు వెళ్ళినటువంటి వారు రేపు కనిపించటం లేదు ఏంటి. ఇప్పుడు కనిపించినటువంటి వారు మరొక గంటలో కనిపించని లోకాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ లోకం, ఈ యొక్క మనిషి యొక్క మనుగడ కొనసాగుతూ ఉంది. అయితే ఎందుకు ఈ మాటలో అనంటే మరణం నుంచి తప్పించబడటం మనుషుని వశం కాదు, అలాగే నరకం నుంచి తప్పించబడటం కూడా మనుషుని యొక్క వశం కాదండి. ఈలోపు చనిపోయిన తర్వాత మనుషులందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనేది చాలామందికి తెలియనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరిని అడిగినా కూడా సమాధానం దొరకదండి. చనిపోవడం పెద్ద విషయం కాదు, కానీ చనిపోయిన తర్వాత మనుషుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి ప్రశ్నే చాలా ప్రశ్నార్థకమైంది. కాబట్టి ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఒక 2 ప్రదేశాలకు వెళ్తుందండి. ఒకటి నరకమైన అయి ఉండాలి, రెండవది దేవుని యొక్క రాజ్యమైన పరలోకం. దాన్నే మన పరిభాషలో స్వర్గం అని పిలుస్తాం కదా. ఈ 2 చోట్లలో ఏదో ఒక స్థలానికి ఈ మనుషుని యొక్క ఆత్మ పోవాల్సిందే. అయితే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక పొరపాటు చేస్తాడు. దాన్నే బైబిల్ ఏమని చెప్తుందా అంటే చూడండి, పాపము అని చెప్తా ఉంది. పాపం చేసినటువంటి ప్రతి నరుడు నరకానికి పాత్రుడని, పాపంలో బ్రతికినటువంటి ప్రతి నరుడు ఆ నరకమే వారి యొక్క శరణ్యము అని బైబిల్ బోధిస్తూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఎక్కడా లేదా? ఈ లోకంలో ఎవరో దానిని సంపాదించలేదా అని అంటే ఎవరు దానిని కనిపెట్టలేదండి. అందుకనే చనిపోయినటువంటి వ్యక్తులను తీసుకురండి, మేము బ్రతికిస్తాం అనేటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టారు. కానీ వాళ్ళు తీసుకుంటమే తప్ప మరలా బ్రతికించి ఇచ్చినటువంటి దాఖలాలు లేవండి. ఎప్పటికీ కూడా ఈ చావుని గెలవాలనేటువంటి ప్రయత్నం మనుషులు ఎన్నో విధాలుగా పరిపరి విధాలుగా చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రయత్నం దగ్గర ప్రతి ఒక్కరూ ఓడిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడే మనం ఓడిపోతే ఈ మరణం దగ్గర, ఆ నరకం దగ్గర మరింతగా మనం ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే యేసుక్రీస్తు అనేటువంటి నరుడుగా సాక్షాత్తు దేవుడే మనుషుల కొరకు మానవ రూపం దాల్చి మనుషుల కొరకు ఆయన మన పాపాలన్నింటి కొరకు మరణించడానికి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించడం కోసం యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఆయన రావటం జరిగింది. ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో ఆ మరణం నుంచి తప్పించబడటం అనేటికంటే రెండవ మరణమైనటువంటి ఆ నరకం నుంచి తప్పించబడే అవకాశం వారికి దేవుని ద్వారా మనుషులకి మనకు లభిస్తుందండి. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ మరణ దినం ఎవరి వశం కాదు. అంటే చూడండి, ఈ యుద్ధమందు ప్రతి ఒక్కరూ ఓడిపోవలసిందే. కానీ దేవుడు ఆ యుద్ధమందు మనల్ని గెలవటానికి మనకంటే ఆయన ముందుగా గెలిచి మనకి ఆ విజయాన్ని మనకు వరింపజేశాడు. కాబట్టి ఎందరైతే ఈయనని అంగీకరిస్తారో, అనగా యేసుక్రీస్తు దేవుడని అంగీకరిస్తారో వారందరినీ కూడా వారి బిడ్డలుగా చేసుకుని ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో మరణం నుంచి, వారందరినీ కూడా అలా లేపడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అట్టి భాగ్యం మనకందరికీ దయచేయునుగాక. స్తోత్రం నాయన పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలయ్య ప్రభువా. నాయన చెప్పబడిన మాట ప్రతి ఒక్కరూ విన్నట్లుగా ప్రభు ప్రతి ఒక్కరు హృదయాన్ని తాకండి ప్రభు. అవును తండ్రి, నాయన మరణం ఎవరి వశము కాదని ప్రభు అందరినీ ప్రభు నాయన అది తండ్రి తండ్రి కమ్మి వేస్తుందని, ఆ నరక శిక్ష నుంచి తప్పించడం తండ్రి నీ వశమని ప్రభు యెహోవా దేవుడు కాగల జనుడు ధన్యులండి లేఖనాలు చదివిస్తుండగా
ఎవరైతే వారి హృదయాల్లో తండ్రి నాయన నిజమైన దేవుడని అంగీకరించి ప్రభు నేను చేర్చుకుంటారో ఆ నరక శిక్షను తప్పించేవాడు నీవే కనుక ప్రభా ఈ ప్రాంతవాసులను ప్రభా దర్శించుతుంది ప్రతి ఒక్క హృదయంలో ప్రభా నాయన నీ మాటలు విని గ్రహించే హృదయాలు మాకు దయచేయమని సమస్త కీడులను తొలగించి మేలు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి ఆమేన్.